సభ్యులు మరి కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి సుదర్శన్ గారిని మాట్లాడాల్సింది. డాక్టర్ భూపతి రెడ్డి గారు గ్రామీణ శాసనసభ్యులు, వారికి స్వాగతం చెప్తూ మా కాలనీ కమిటీ తరఫున మరియు పెద్దలు ఇంకా వేదిక మీద ఉన్న అందరు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేము ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అతి త్వరలో ఒక 2-3 రోజుల లోపలే దాదాపు ఒక 15-20 రోడ్లు వేయించాడు. అసలు విచిత్రమైన 30 ఏళ్ళ రాజకీయంలో ఫస్ట్ పీటీ చేయడం ఇది చాలా మొదటిది. వారికి మా కాలనీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు చెప్తున్నాం. రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా ఖ్యాతం హనుమన్ల గారిని పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క కార్యకర్తని, కాలనీ వాసులందరినీ, మహిళా సోదరులందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాం. మరి అదేవిధంగా నేను అతి త్వరలో మేము కాలనీ ప్రెసిడెంట్గా మాకు కూడా మన పెద్ద రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు వేయించాడు సారు, వారికి కాలనీ తరఫున ప్రత్యేక ఉదాహరణ చెప్తున్నాం. మరి మా చిన్న విన్నపము, ఒక పంతులు గారికి ఒక సిడిఎఫ్ నుంచి ఏదైనా నిధులు అడిగితే తను కూడా ఇస్తాను మాటిచ్చిండు, ఇస్తారు కూడా. దయచేసి అదొకటి తొందరగా ఇప్పిస్తే మనం చేస్తున్నాము. ఈ ఎలక్షన్లో భారీ మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో ఖ్యాతం హనుమన్ల గారిని గెలిపిస్తే మన శాసనసభ్యులు గ్రామీణ శాసన అధికారులు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడి మనకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి వారు విశేషంగా కృషి చేస్తారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కాలనీ కమిటీ తరఫున కోరుతున్నాను. నాకు ఈ అవకాశం వచ్చినందుకు పెద్దలు శాసనసభ్యులు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాలనీకి వచ్చిన గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, అలాగే కాంటెస్ట్ క్యాండిడేట్ కయాతం గారు మన 18th నుంచి నిలబడుతున్నాడు కాబట్టి మనం అడగగానే ఈ రోడ్డు తొందరగానే చేసి మనకు కంప్లీట్ చేసిన దానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే ఫర్దర్ కూడా మాకు ఇట్లనే మా సపోర్ట్ మీకు చేస్తాము, మీకు సపోర్ట్ కూడా మాకుండి కాలనీ అభివృద్ధిలో మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు మన వివిఆర్ కాలనీకి విచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు ఎలక్షన్ దాని గురించి ఇక్కడికి రావడం జరిగింది. మరి మనకు ఎంతో వెన్ను ఉంటూ మనకు తోడ్పడుతున్నాడు కాబట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఈ విషయంలో మన ఇక్కడికి గ్రామాల నుంచి వచ్చేసినటువంటి పెద్దలు మన ముప్ప గంగారెడ్డి గారు ఏఎంసీ చైర్మన్, మరియు బాగారెడ్డి గారు, మరియు ఈ కాలనీ పెద్దలు సుదర్శన్ అన్నగారు, మరియు అజ్జు గారు, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది మనకు సమరం ముందట ఒక 3-4 రోజుల్లో మనకు సమరం జరుగుతుంది కాబట్టి బీజేపీకి మనకు పోటీ ఎవరు లేరు. కానీ మనకి ఇప్పుడు పోటీ అనేది మనకు లేదు ఇప్పుడు మన ముబానగర్ నగరంలో. ఎందుకంటే మన విలేజ్ మనిషి కాదు అతను, ఎక్కడో పక్కకు ఉన్నాడు కాలనీ కాబట్టి అతనికి ఎవరు గుర్తుపట్టారు. ఈ మనకు విలేజ్ గ్రామంలో ఎటువంటి దాంట్లో కూడా సేవా కార్యక్రమం లేడు కాబట్టి రాజకీయం మనిషే కాదు అతను. డబ్బులు ఉన్నాయచ్చు కానీ రాజకీయ మనిషి కాదు అతను. రేపు గెలిస్తే ఏం చేస్తాడు, ఏం చేయలేడు. ఒక ఎమ్మెల్యే లేడు, ఎవరు లేరు అతనికి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేనే పట్టుకున్నాడు నిజామాబాద్లో, ఆయనకే ఏం అభివృద్ధి పనులు దొరకలేవు. ఏం చేద్దామన్నా కానీ మన ఎమ్మెల్యే గారికి అడగాల. ఒక భూమి కావాలన్నా ఏది కావాలన్నా మన రూరల్ ఎమ్మెల్యే గారికి అడగాల. అందుకొరకే మనకు ఉన్న మన ఎమ్మెల్యే ఎస్ఆర్ గారికి అందరం మద్దతు తెలిపి, అలాగే నాకు కూడా ఈ ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలిపిస్తే నేను ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తాను. ఎందుకంటే అన్నగారు అడగగానే ఏదైనా ఇస్తున్నాడు. ఇప్పుడు మన గ్రామంలో మహిళలకు 10 లక్షలు మొన్ననే శాంక్షన్ చేశారు కాబట్టి అది ఎలక్షన్ కాగానే అది తొందరలోనే మేము దాన్ని స్టార్ట్ చేస్తాం. మహిళలందరూ కూడా శుభవార్త తెలిపాడు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఏంటంటే ఇక్కడ ఖాళీలో జరుగుతున్న రోడ్లు అభివృద్ధి చూడండి. మరి ఎలక్షన్ కాకముందే అభివృద్ధి చేసినాం కాబట్టి మేము మంచి గట్టి మాకు నాయకుడు ఉన్నాడు కాబట్టి అభివృద్ధిలో వెనుకాడేది లేదు. ముందుకు వెళ్తాం ఎప్పుడైనా కానీ, అడిగింది ఏదైనా చేయగలుగుతాం కాబట్టి మాకు ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఎన్నెన్నా నిధులు ఇస్తాడు మన గ్రామంకి. నిన్ననే చెప్పారు, మన సీఎం గారు వచ్చారు, ఎమ్మెల్యే గారితో మాట్లాడడం కూడా జరిగింది. మన వివిధ గ్రామాలకు అభివృద్ధి పనులకు కొరకు ఎంతో మనకు ఫండ్స్ ఇస్తామని చెప్పారు కాబట్టి త్వరలోనే మన ఎమ్మెల్యే గారితో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం. మరి నన్ను కూడా ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి నన్ను నిలబెట్టినందుకు వారికి ధన్యవాదాలు. మరి అట్లనే ఎమ్మెల్యే గారికి కూడా మనం గెలిపించి మన కానుకగా తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై భూపతి రెడ్డి. చేతి గుర్తుకే భూపతి రెడ్డి గారి నాయకత్వం,
గెలిపిద్దాం 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 కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనమందరం కూడా ప్రగతి పథంలో నడిచే అవకాశం ఉంది. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని పొడగొట్టుకోవద్దు. మనము ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం వల్ల మన నిజామాబాద్ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా హనుమాన్ గారికి ఓటేసి గెలిపించాలని మనవి చేస్తున్నాం. అట్లాగే భూపతి రెడ్డి గారు మన కాలనీకి కానీ మొత్తం మన ఏరియాకి కానీ చాలా రోడ్లు వేయించడం జరిగింది. ఎలక్షన్ కంటే ముందే అది ప్రగతి అనేది ఎంత ఉంటుందో మనకు చూపించడం జరిగింది. కాబట్టి వారికి తప్పకుండా ఈ ఓటు మనం హనుమాన్లకు వేసినట్టు కాదు, భూపతి రెడ్డి గారికి వేసినట్టే. కాబట్టి తప్పకుండా భూపతి రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ హనుమాన్ గారిని గెలిపించుకుందాం. ఓట్ ఫర్ హనుమాన్ గారికి, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్. మన ముబారక్ నగర్ గ్రామానికి ప్రచార నిమిత్తం వచ్చినటువంటి మన నాయకులు, ప్రియతమ నాయకులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొనే మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి మరియు జనార్దన్ గారికి, అదేవిధంగా మన ప్రస్తుతం మనకు మంచిగా పొజిషన్లో ఉన్నటువంటి గెలిపోయే అభ్యర్థి అయినటువంటి హనుమాన్లు గారికి, మరియు కాలనీ వివిఎన్ కాలనీ పెద్దలకు, అదేవిధంగా పక్కన చేసిన కాలనీ వాసులకు, అదేవిధంగా ఈ కాలనీలో మా గెలుపుకి ఎంతో శ్రమ చేసినటువంటి రమణారెడ్డి గారికి, అదేవిధంగా మరి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మహిళలు, మా సోదరులు, మన గ్రామస్తులందరూ కూడా హనుమాన్ల తరఫున కానీ ఎమ్మెల్యే గారి తరఫున కానీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నేను చెప్తా ఉన్నాము, ఎన్నికల్లో మరి గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు స్థానికంగా నాయకులు, ఎమ్మెల్యే గారు మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన నాయకులుగా భూపతి రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మరి మనం అక్కడికి వెళ్ళి నిధులు తెచ్చుకోవాలన్నా, మన అభివృద్ధి చేసుకోవాలన్నా మనం ఖచ్చితంగా స్థానిక కార్పొరేటర్ని మనం ఖచ్చితంగా హనుమాన్ గారిని గెలిపించుకోవాల్సింది చూసి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా కూడా హనుమాన్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. నేను గత వారం నుంచి ఇక్కడిని పని చేస్తూ ఉన్నాను. మన గ్రామంలో ముఖ్యంగా అయితే ముబారక్ గ్రామంలో 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. ఏ కులాల వారికి పోటీ చేసినా ప్రతి కులం నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తూ ఉన్నారు. హనుమాన్ గారు మరి వారి క్యాస్ట్ నుంచి ఏకైక అభ్యర్థి. మరి విధంగా పార్టీ తరఫున అన్ని కులాల్లో ఓట్లు ఉంటాయి. కాబట్టి నా అంచనా ప్రకారం ముబారక్ నగర్లోనే 50% ఇంకా ఓట్లు ఎక్కువ వస్తాయి. మరి కాలనీలో కూడా చాలా రోజులు తిరుగుతూ ఉన్నా, ఎక్కడ చూసారు ఇండివిజువల్ అవి నిన్న మొన్న తిరుగుతూ ఉంటే ప్రతి దగ్గర కూడా అయితే మన అభివృద్ధికి ఆదర్శంగా, మన అభివృద్ధికి ఆకర్షణలే కూడా మన ఎమ్మెల్యే గారిని చాలా మెచ్చుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎన్నికల్లో మేము ఏ పార్టీలు అయినా సరే కానీ మీకు ఓటేస్తామని అన్నారు. అదేవిధంగా మీకు ఇంకోసారి విన్నపం చేస్తా ఉన్నాను, ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఈ కాలనీ వాసులకు పార్టీలకు అతీతంగా చాలాసార్లు అన్ని పార్టీలు కలిపి సార్ మాకు డ్రైన్ కావాలా, మాకు రోడ్డు కావాలా, లేకపోతే గుడి డెవలప్మెంట్కి నిధులు కావాలని వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఈరోజు చూస్తూ ఉంటే వారందరూ పక్కగానే ఉన్నట్టే కొడుతూ ఉన్నది. వారికి సభావేదికంగా వారికి విన్నపించేది ఒకటే, మరి స్థానిక ఎన్నికల్లో రాజకీయాల కన్నా అభివృద్ధి ముఖ్యం. కాబట్టి మరి ఏదైతే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారి దగ్గర వచ్చి మీరు నిధులు కొట్లాడడం జరిగిందో అదేవిధంగా సరే బయటకు వచ్చి తిరగకుండా మరి లోపల ఉండేనాన్ని సరే మన అభ్యర్థి హనుమాన్ గారిని గెలిపించుకోవాల్సిందే. ఎందుకు గెలిపించుకోవాల్సిందంటే మీరు చూస్తూ ఉన్నారు, గత 12 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో అంతర్గత రోడ్లు కానీ మురికి కాలువలు కానీ నీళ్లు కానీ చాలా ఇబ్బందిగా ఉండే. మీరే చాలాసార్లు చెప్పారు సార్ వానాకాలం వస్తే బయటకు వెళ్ళాలని, చాలా పానంతో కూడుకున్న పని, వెహికల్ రావట్లేదు, చాలా ఇబ్బంది అవుతున్నారు. మీకు సారు కమిట్మెంట్ ప్రకారమే ఖచ్చితంగా గత 7 నెలల నుంచి శ్రద్ధ పట్టి మరి కమిట్మెంట్తో మరి డబ్బులు అందరూ మంజూరు చేస్తారు. పనులకు కూడా చాలా స్లో ప్రగతి ఉంటుంది. మరి కాంట్రాక్టర్ చాలా ఇబ్బంది పెట్టి ఖచ్చితంగా ఎన్నికల లోపల మన దగ్గర రోడ్లు అన్ని కావాల్సింది అని అంటే బహుశా నేను రేపు ఎల్లుండికి మొత్తం కూడా బీటీ రోడ్డు పూర్తి నిర్వహణ జరిగిపోతుంది. అదేవిధంగా చూస్తా ఉన్నాం, మొన్న కూడా వారం కింద ఎన్నికల కూడా రాకన ముందు కూడా ఇక్కడ ₹1,00,00,000 అంతర్గత మురుగుల కోసం మన ₹1,00,00,000 మన ఫౌండేషన్ వేసుకోవాల్సిన జరిగింది. మరి మీకు నూతనంగా మనమల్ని గెలిచిన తర్వాత మరి ఎక్కడ మనకి ఇంపార్టెంట్ ఉంటే అక్కడ మనం ప్రపోజల్ చేసి వాటిని అభివృద్ధి చేసుకుని ఒక మార్గం సుగమం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేతి గుర్తు కేసి హనుమాన్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. నేను మరోసారి చెప్తున్నా, కాలనీలు డెవలప్ కావాలంటే మరి మనం ఎక్కడెక్కడి నుంచి వచ్చాము, మరి మనకు ఓట్లు చాలా మందికి చాలా ఇళ్లలో ఓట్లు లేవు. నేను అది అబ్జర్వ్ చేసినా మరి మనకు ఓటు లేదు కాబట్టి మనం తిరగాల్సిన అవసరం లేదు అనుకునే పరిస్థితి ఉంది. మరి ఇంట్లో మన కిరాయినోళ్ళు కానీ పక్కింటోళ్ళు కానీ మరి ఏదైతే ప్రభుత్వానికి సపోర్టుగా హనుమాన్లకు మద్దతుగా మరి పక్కింటోళ్ళనో ఫ్రెండ్స్నో మరి ఎక్కడున్న వాళ్ళని సరే ఓట్లు వేయించి మరి ఖచ్చితంగా మనం మేయర్ కూడా గెలవబోతున్నాం. కాబట్టి మరి మేయర్ గెలిచిన తర్వాత మనకు నిధులు రావాలంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా డబ్బులు రావాలన్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ మన నాయకుడు ఉండాలి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, అభివృద్ధిని కంటిన్యూ చేసి అభివృద్ధిని నిరోధకం కావద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన వారిదిగా కార్పొరేటర్ ఎంతో అవసరం.
కార్పొరేటర్ మనకు లేకపోతే నిధులు వచ్చే బ్రేక్ అవుతుంది, మనకి నిధులు రావు, మరి ఇచ్చేవాళ్ళు కూడా నేను అక్కడ పోతే మనకేంద్ర మనకి ఇబ్బంది అది మనకి అభిమానం తగ్గినట్టు కాబట్టి అని కొంచెం బాధ అనేది కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త మనసులో ఉంచుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీకి హనుమాన్లకు ఓటేసి మరి భూపతి రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేయాలని కోరుతున్నాం. మీరందరూ ఓటేసి హనుమాన్ గారిని గెలిపిస్తే మరి భూపతి రెడ్డి నాయకత్వాన్ని బలపరిచినట్టే మన నాయకత్వాన్ని కానీ పరిపాలన కూడా ఆమోదించినట్టే. కాబట్టి మంచి పరిపాలనకు మీరు ఓటు ద్వారా సమాధానం చెప్పి మనం పూర్తిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. తమ్ముడు హనుమాన్లు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. గతంలో ఈ కాలనీ కానీ తర్వాత గ్రామాన్ని కూడా చాలా అభివృద్ధి దిశలో నడిపించారు. కాబట్టి తర్వాత ఈ గుడి విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ముందర నిలబడి ఎంతో శ్రమించి దీన్ని వచ్చేటట్టు చేశారు. వారి కృషికి ఫలితంగా మనం కూడా ఈసారి కార్పొరేటర్గా గెలిపించేసి ఈ గ్రామానికి ఈ కాలనీకి మీరందరూ సహకరించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు సంబంధించి మరి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఖ్యాతం హనుమాన్లు గారిని గెలిపించాల్సిందిగా కోరడానికి మీ కాలనీకి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీ కాలనీ వాసులైనటువంటి పెద్దలు సుదర్శన్ గారు, భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా అమర్ గారు, మరి రమణారెడ్డి గారు, మరి నాతో పాటు వచ్చినటువంటి బాగారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు, ఆంజనేయులు గారు, రమణారెడ్డి గారు, మరి మన ముబారక్ నగర్ నాయకులైనటువంటి నారాయణ గౌడ్ గారు, రవి గారు, అదేవిధంగా చిరంజీవి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మీకు అందరు కూడా తెలుసు, మీకు అందరు కూడా తెలుసు, ఈ గ్రామాలన్నీ కూడా మనకు గ్రామ పంచాయతీలుగా ఉండి మన నిజామాబాద్లో కలిపినప్పుడు ఆ రోజు నేను గ్రామాలు ఇవి చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామాలు, మరి వీళ్ళని తీసుకొని పోయి మున్సిపాలిటీలో కలపద్దు, మనకు అభివృద్ధిని కుంటుపడుతుందని చెప్పి ఆ రోజు నేను వ్యతిరేకించడం జరిగింది. అయినా కానీ మరి కోర్టు ఆర్డర్ ఏదో తెచ్చుకొని ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ మన గ్రామాలను విలీనం మన మున్సిపాలిటీలో విలీనం చేసిన తర్వాత గతంలో 10 సంవత్సరాల నుండి ఏ చిన్న అభివృద్ధి కూడా ఈ గ్రామాలలో జరగలేదు, మీకు అందరికీ కూడా తెలుసు. సరే, ఇలా మార్పు కోరుకున్నారు, మీరు అందరు ఆశీర్వాదంతో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. ఇక్కడ నేను మీ ముందు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ కాలనీకి నేను రావడం జరిగింది, 3-4 సార్లు రావడం జరిగింది. ఇక్కడ సమస్యలు చెప్పారు, రోడ్లు అన్నారు, డ్రైనేజీలు అన్నారు. సరే, వీళ్ళ చాలా మట్టుకు కొంతవరకు అయినాయి, మొత్తం అయినాయి అని చెప్పాను. కానీ గతంలో 10 సంవత్సరాలు జరగలేనటువంటి అభివృద్ధి ఇలా ఈ 2 సంవత్సరాల్లో జరిగింది. ఇంకా మొన్ననే 1 కోటి రూపాయలతోని మనము టఫ్ ఐడిసితోని ఒక ఫౌండేషన్ వేసుకున్నాం. ఇంకా నుడా నుండి కూడా ఇంకొక 1 కోటి రూపాయలు మనకు వచ్చినాయి, అవి కూడా టెండర్లో ఉన్నాయి. ఇప్పుడు టెండర్ కూడా అయిపోయింది. సో త్వరలోనే దాన్ని కూడా ఫౌండేషన్ వేసుకుందాం ఎలక్షన్ తర్వాత. ఎందుకంటే ఇప్పుడు మీకు 2 కోట్ల రూపాయలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఈ డివిజన్ నంబర్ 13లో ఓన్లీ రోడ్ల కొరకు, డ్రైనేజ్ల కొరకే, డివిజన్ నంబర్ 18లో మరి రోడ్ల కొరకు, డ్రైనేజ్ల కొరకే ఒక 2 కోట్ల రూపాయలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అంటే శాంక్షన్ అయ్యి టెండర్ అయి ఉన్నాయి, ఇప్పుడు వర్కులు ఎగ్జిక్యూట్ చేయాలంతే. సో కాబట్టి మీకు ఏం చెప్తున్నా అంటే ఈ కాలనీలో ఏ ఒక్క రోడ్డు కూడా మరి మిగులకుండా మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. ఏ చిన్న రోడ్డు కూడా, డ్రైన్ కూడా మిగలదు. ఇంకా అవసరం ఉంటే నేను ఒక 6 months బ్యాకే నేను ప్రపోజ్ చేశాను. ఏంటంటే ఈ విలీన గ్రామాలు మరి చాలా వెనుకబడిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు చాలా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు ఉండే, మరి వీటికి స్పెషల్గా ఫండ్ కావాలని చెప్పి మరి 6 గ్రామాల కొరకే దగ్గర ఒక 60 కోట్ల రూపాయల ప్రపోజల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు పెట్టినాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆ ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మనకు 60 కోట్లు వచ్చినాయి అనుకోండి, ఇక అసలు మనకు ఈ డివిజన్లు అన్నీ కూడా మనకు మన రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన 6 డివిజన్లు అన్నీ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి. అయితే కూడా ఒక అభివృద్ధే కాదు, ఇవాళ ఒక సంక్షేమం కూడా. ఇవాళ మీకు అందరికీ కూడా తెలుసు, గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు మేము చెప్పినాం,
పేదవారు అందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. ఇలా అందరు కూడా మహిళలకు ముఖ్యంగా మీరు అందరు కూడా వినాలా. గతంలో రేషన్ కార్డు అంటే ఎవరి పేరు ఉండే? భర్త పేరు మీద ఉంటుండే. ఇవాళ ఇంటి యజమాని భార్యనే. ఇవాళ మీరు చూడండి, రేషన్ కార్డులు ఎవరి పేరు మీద ఉంది? భార్య పేరు మీద ఉంది. ఇవాళ ఇందిరా మిల్లు వచ్చినాయి, ఎవరి పేరు మీద వచ్చినాయి? మీ పేరు మీదనే వచ్చినాయి. గతంలో 10 ఏళ్ళు ఒక ఇందిరా మిల్లు రాలే. ఇవాళ ఇందిరా మిల్లు వచ్చినాయి. ఇంకా రాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇండ్లు ఇస్తాం. లేని వాళ్ళకి ప్లాట్లు, లేని వాళ్ళు కూడా ప్లాట్లు కూడా 75 గజాలు ఇస్తాం. సో ఇలా సంక్షేమం అమలవుతూ ఉంది. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చారు, ఎవరు తినేవాళ్ళం కాదు. ఇలా మా పార్టీ గుర్తయింది చేతి గుర్తు. మరి ఇలా చేతి నిండా అన్నం తినడానికి, చేతితో అన్నం తినడానికి 3 పూటల సన్న బియ్యం తినడానికి మరి ఒక్కొక్కళ్ళకి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నాం. అందరు సన్న బియ్యం తింటున్నా? మరి అదే ఇంతకుముందు కడుపు నిండా 3 పూటలు సన్న బియ్యం పెట్టిన వాళ్ళకి ఓట్లేద్దామా, లేకపోతే దొడ్డు బియ్యం ఇచ్చిన వాళ్ళకి ఓట్లేద్దామా? అంటే అది బీకే అంటే సన్న బియ్యం మన కడుపు నిండా తినాలని ఎందుకు? పేదవాళ్ళు కూడా పిల్లల కానివ్వండి, ఇప్పుడు హాస్టల్లో ఉండే పిల్లలు కానీ, మధ్యాహ్న భోజనం కూడా కానీ, మరి రెసిడెన్షియల్ స్కూళ్ళలో కానీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకు 6 కిలోల చొప్పున మనం 52 రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం కొని మరి 6 కిలోలకు ఎన్ని కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. మనం ఇవాళ సన్నబియ్యం ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు 200 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చారు వడ్డీ లేని రుణాలు. మరి మీకు అందరూ కలిసి అలా మొత్తం కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. మీరు ఏ వ్యాపారాలు చేసుకోవచ్చు. మీరు 5 సంవత్సరాల్లో 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయాలని చెప్పి 1 లక్ష కోట్ల బ్యాంక్ రుణాలు ఇస్తాము. అంటే ఒకవైపు సంక్షేమం అంటే పేదవారికి కావాల్సిన అన్ని ఇవ్వడం. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కూడా మీకు ఇస్తాను. మన మేడారం కూడా మీరు పోయొచ్చు ఉంటారు. ఇవాళ భద్రాచలం పోతున్నారు, బాసార్ పోతుండ్రు, మన ఎములవాడ రాజేశ్వర దగ్గర పోతుండ్రు, లేకుంటే మీ పిల్లలు ఎవరైనా హైదరాబాద్ కాకుండా పిల్లలు కూడా దానికి పోతున్నారు, పెళ్ళిళ్ళు అయితే షాపింగ్కి పోతున్నారు. ఇట్లా మీకు ఆర్టీసీ బస్సులు ఎవరు అడగలే టికెట్లు. దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వం మీ తరఫున ఆర్టీసీకి పే చేసింది. మీరు సేవ్ చేస్తారంటే ప్రభుత్వం పే చేస్తుంది అది. సో ఈ విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నాం. ఇదే కాకుండా కాలనీ కాదు, మీరు గతంలో చూడండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ మేయర్ ఉండడం వల్ల ఇవాళ పోయిన ఎలక్షన్లో కూడా 5 సంవత్సరాల క్రితం 28 మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిస్తే ఏమైంది? నిజామాబాద్ ఏమైనా అభివృద్ధి అయిందా? దాంట్లో సగం మంది టీఆర్ఎస్ వాళ్ళకి అమ్ముడు పోయిండు, సగం మంది అవినీతికి ఎగబడ్డారు. అది తెలుసుకొని బీజేపీ వాళ్ళు ఇలా పాత వాళ్ళకి ఎవరికి టికెట్లు ఇవ్వలే, వాళ్ళు మళ్ళీ గెలరని. ఇప్పుడు కూడా గెలిచినా ఏం చేసేది ఉండదు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వచ్చేది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు అయిపోయినాయి. సరే చెప్పేటోళ్ళు చెప్తారు, ఇవాళ 7 ఏళ్ళు అయిపోయింది, 8 ఏళ్ళు అయింది అరవింద్ గారు గెలిచి. మనం ముబారక్నగర్కు ఈ డివిజన్ నెంబర్ 13కి ₹1 తెచ్చిందా? సారీ 18కు 13 అని వస్తుంది. 18కు ఒక్కంట సార్ అని ₹1 తెచ్చిందా? ఇవాళ మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి దేని కొరకు ఓటేయాలా? ఇవాళ మీకు ఓటేసాం, ఎమ్మెల్యేకి ఓటేసాం. ఇక్కడ అంటే ఆడ మన నిజామాబాద్ టౌన్లో చెప్పేది కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఇలా కార్పొరేషన్ డెవలప్ అయితే లేదు, ఎంపీకి ఓటేసాం. ఇవాళ కరీంనగర్, వరంగల్, ఖమ్మం పెద్ద పట్టణాలు మరి అవి ఇలా స్మార్ట్ సిటీగా గుర్తింపు అయినాయి. స్మార్ట్ సిటీ ఎవరు గుర్తింపు ఇవ్వాలా? కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలా, స్పెషల్ ఫండ్స్ ఇవ్వాలా. మరి వాళ్ళ మన నిజామాబాద్ పట్టణానికి ₹1 నచ్చిందా? మొన్ననే 3 రోజుల కింద బడ్జెట్ పెట్టింది కదా. 3 రోజుల కింద కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే మన నిజామాబాద్కి ₹1 రాలే. మన నిజామాబాద్కి ₹1 రాలే మన టౌన్కు. కాబట్టి ఇవాళ కొత్తగా గెలిచేది ఏం లేదు, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఇవాళ ఇది స్థానిక సంస్థలు కాబట్టి స్థానిక సంస్థలలో ఇక్కడ కార్పొరేటర్ ఎన్నుకోవాలి. మీరు ఎన్నుకుంటే వాళ్ళ ద్వారా మళ్ళీ మనకు మేయర్ వస్తాడు. కాబట్టి ఇలా అభివృద్ధి జరగాలి. నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చిండు మన జిల్లాకు. ఆయనకు చెప్పినా మరి నిజామాబాద్లో ఒక మురికి కూపన్ లాగా తయారైంది. ఇది 10 సంవత్సరాల నుండి డెవలప్ అవుతలేదు. ఒకప్పుడు పెద్ద గొప్ప నగరంగా ఉండే, 70 ఏళ్ళ కిందనే మున్సిపాలిటీ అయింది ఇది. మరి ఇలా ఎక్కడ పోతే అక్కడ ప్రాబ్లమ్సే ఉన్నాయని అంటే ఆయన చెప్పిండు, దీన్ని స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి మేము కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ పంపిస్తాము. తర్వాత దీనికి అభివృద్ధికి స్పెషల్గా మేము ఫండ్స్ ఇస్తామని చెప్పారు. మేము ఏమేమి అడిగినా తెలుసా? మన నిజామాబాద్కి ఒక రింగ్ రోడ్ అడిగిన, పెద్ద రింగ్ రోడ్, చుట్టూరుగా రింగ్ రోడ్ ఉండాలి, రోడ్లన్నీ కూడా కంజెషన్ అయిపోయినాయి, సిటీ డెవలప్ అవుతలేదని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ ఒక కొత్త పెద్ద బస్ స్టాండ్ కావాలి, ఎలక్ట్రానిక్ బస్సులతో తిరిగేది, పొల్యూషన్ లేకుండా అడిగినాం. ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలి 10 ఎకరాలలో అడిగినాం. ఎందుకంటే మన పిల్లలు ఆడుకోవడానికి స్పోర్ట్స్కు ఎక్కడ కూడా స్టేడియాలు లేవు. ఇవాళ మన వాళ్ళు పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇక్కడ ఆడుకోవడానికి కానీ
మరి ఇంకా పెద్దవాళ్ళు ఏదైనా వాకింగ్ చేసుకోవడానికి కూడా ఒక పార్క్ లేదు మనకు. ఒక 10 ఎకరాల ఒక గ్రీన్ స్పేస్, లంగ్ స్పేస్ కొరకు గ్రీనరీ పెట్టాలి ఇక్కడ నిజామాబాద్ అని చెప్పి అడగడం జరిగింది. ఇట్లా అంటే మన నిజామాబాద్కు కావాల్సింది ఏంది? ఇవాళ నిజామాబాద్ ప్రజలు నిజామాబాద్ అభివృద్ధి చెందాలా, ఇంకో హైదరాబాద్లో ఒక మంచి నగరం పట్టణంగా మనం అభివృద్ధి చెందాలా. మరి మన నిజామాబాద్ అభివృద్ధి చెందాలంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. ఇవాళ ఇక్కడ మేయర్ కూడా మనవాడు ఉండి, మీ కార్పొరేటర్ కూడా మనవాడు ఉంటేనే ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. మరి ఇక మనం ఓట్ల కోళ్ళకి వేసి పనులు కోళ్ళని అడిగినామనుకో అది మీకే కరెక్ట్ కాదు. అది ఇలా మరి ఓట్లు బీజేపీకి వేసి పని కాంగ్రెస్ వాళ్ళు అడిగిననుకో మీకు కొంచెం ఇక మాకు కూడా ఇబ్బంది అవుతుంది, మీకు అడగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మేము ఆల్రెడీ చేసినాం, ఇలా 2 సంవత్సరాల్లో కొన్ని పనులు చేసినాం, ఇంకా చేస్తాం, ఏది ఉంటే చేస్తాం మేము. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా నిన్న వచ్చి మరి నిజామాబాద్ పట్టణాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రత్యేకమైన నిధులు ఇస్తాము, మన పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పిన తర్వాత చెప్పిండ్రు. ఇవాళ మన కాలనీని కూడా అభివృద్ధి చేస్తామని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు. ఆల్రెడీ మరి ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, 5 ఏళ్ళ నుండి ఇంకా ఏం చేస్తలేరు. వాళ్ళు చేసేది కూడా మోడీ గారు అయితే 12 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళకి ఎంతకు దేవుని పేరు చెప్పిన ఓటులు అడుగుడే. కానీ మేము అంటున్నాను, బీజేపీ వాళ్ళకి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, మాకు రాముని గురించి కృష్ణుని గురించి చెప్పే అవసరం లేదు, మేము పుట్టుకతోనే హిందువులం, రోజు మా అమ్మ అదే చెప్తాం, మేము అదే భారతం, అదే రామాయణం చదివినాము, అదే దేవుని రోజు పూజ చేసుకుని దేవుని మొక్కి పుట్టు పెట్టుకునే బయటకు వెళ్తాం. మీరు కాదు హిందువులు, మేము హిందువులం, దేశభక్తులం. మేము ఇలా మతం పేరు మీద, ధర్మం పేరు మీద, దేశభక్తి పేరు మీద ఓట్లు అడుగుతున్నారు కదా. మరి దేశభక్తికి కాంగ్రెస్ పార్టీకి చెప్పే అవసరం లేదు. మీరు దేశం కొరకు ప్రాణం తెచ్చింది ఎవరు, ప్రాణం ఇచ్చింది ఎవరు? ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చింది, మహాత్మా గాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చిండు, జవహర్లాల్ నెహ్రూ 14 ఏళ్ళు జైలుకు పోయిండు స్వాతంత్రం కొరకు. ఎవడన్నా బీజేపీ పోయిండా? వాళ్ళు ఎవరు పోయిండు ఇలా చెప్పండి. మీరు మోడీ పోయిందా, లేకుంటే అమిత్ షా పోయిందా? ఎవరైనా పోయినా జైలుకు పోయినా? ఎవరైనా ప్రాణాన్ని అర్పించిందా? వాళ్ళు దేశభక్తి గురించి కాంగ్రెస్ పార్టీకి చెప్పే అవసరం లేదు. వాళ్ళు మరి దైవభక్తి గురించి వాళ్ళు మనకు చెప్పే అవసరం లేదు. మన దగ్గర చిన్నప్పుడు పిల్లలు పుట్టంగా తొట్టలు వేసినప్పుడే మన శ్రీకృష్ణుని పాట పాడతాం, జో అచ్యుతానంద రోజు అని. అది మనకి ఇంకా వాళ్ళు కొత్తగా హిందూ మతం గురించి కానీ, రాముని గురించి కానీ, కృష్ణుడి గురించి, శంకరుడి గురించి వాళ్ళు చెప్పే అవసరం లేదు. మాకు తెలుసు అది. మీరు ధర్మం గురించి మాట్లాడు కాదు, మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. మీరు ఏం చేసిరో చెప్పండి. ఇవాళ ఎందుకు ఇందూరు స్మార్ట్ సిటీగా కాలేదు? ఎందుకు ఇవాళ ఇందూరుకు నిధులు రాలేదు మొన్న బడ్జెట్లో? మరి దానికి సమాధానం చెప్పాలా? ఇవాళ ఏదో రెచ్చగొట్టి మతాల పేరు మీద, కులాల పేరు మీద ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇది స్థానిక సంస్థల ఎన్నికలు, ఇది పార్లమెంట్ ఎన్నికలు కావు. మనం లోక్సభకు ఎన్నికలకు ఓట్లు వేసినాం, సరే అక్కడ పార్లమెంట్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఇలా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మీరు కాంగ్రెస్ పార్టీ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇవాళ మరి స్థానిక సంస్థల ఎన్నికలు, అభివృద్ధిని చూసి ఓటేయండి. అభివృద్ధిని మనం మరి చూసి మీరు నిర్ణయం తీసుకోండి. ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలైన మొన్న నేను ఎమ్మెల్యే అయినాక ప్రతి గ్రామంకు ఫండ్ ఇచ్చిన, అన్ని గ్రామాల్లో ఇలా అభివృద్ధి పరుగు తీరుస్తూ ఉంది. ఇది మేము చెప్పినటువంటి సంక్షేమం, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా సన్న బియ్యము, మరి పేదవాళ్లకు ఆర్టీసీ బస్సులో ఉచితము, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇవన్నీ కూడా మహిళలకు 0 వడ్డీ రుణాలు, అదే రైతులకు మళ్ళీ మనం ఈ బోనస్ కానీ ఇవన్నీ కూడా మనం ఇస్తూ ఉన్నాం. ఇలా రైతులు రాజు చేసాం, చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తే వాళ్ళు మొత్తం ఇలా మనకు 170 గ్రామ పంచాయతీలు ఉంటాయి. 170లో 140 గ్రామ పంచాయతీ ఇలా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే వాళ్ళు విఘ్నులు. మంచి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి 60% ఓట్లేసారు మనకు. కాబట్టి మన నిజామాబాద్ పట్టణంలో కూడా మరి అభివృద్ధి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. సంక్షేమం కావాలంటే కాంగ్రెస్ పార్టీ, పేదోడికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇవాళ సామాజిక న్యాయం, ఇవాళ ఈ సీట్ ఇది జనరల్ సీట్, ఇది జనరల్ సీటు. మరి మా తమ్ముడు మరి బీసీ బిడ్డకి నేను ఇవాళ ఇచ్చినాం. ఇవాళ అక్కడ అంటే సామాజిక న్యాయం కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించండి. మరి 11వ తారీఖు నాడే, ఇవాళ 7వ తారీఖు అయిపోతుంది. ఇవాళ ఇంకా 3 రోజులకి ఎన్నిక ఉంది. మరి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక జరుగుతుంది. పొద్దున 7 గంటలకే చాలా అవుతుంది. మరి చేతి గుర్తుకు ఓటేసి మరి కేతం హనుమల్ గారిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు భారీ మెజార్టీతో గెలిపియండి. తప్పకుండా మరి మన డివిజన్ నంబర్ 18 పెద్ద ఎత్తున, భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. ఒక అభివృద్ధి కాదు, ఇలా బీజేపీ పార్టీకి ఎవరికి ఇచ్చిర్రు టికెట్? ఒక వ్యాపారవేత్తకి ఇచ్చిర్రు. ఆయన గెలిచిన తర్వాత ఏం చేస్తాడు? వాళ్ళు ఒక వ్యాపారం చేసుకుంటాడు, ఇంకా 4 ఇండ్లు గట్ల అమ్ముకుంటాడు, కానీ మీ పక్కన ఉంటాడు. మరి హనుమల్ని మీకు కొత్తనా?
ఇలా అర్బన్లో 3 సార్లు ప్రజాప్రతినిధి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ ప్రజలలో ఉండే వ్యక్తులు. మంచి చెడు ఏదున్నా, మీ ఇంట్లో పెళ్ళున్నా వస్తాడు, మీ ఇంట్లో ఇంకా ఏదైనా అనుకోది జరిగినా కానీ వచ్చి నిలబడతాడు, మీకు కష్ట సుఖాలలో వాళ్ళు పంచుకుంటాడు, మీ బిడ్డలాగా మీ మధ్యన ఉంటాడు. ఆయన్మన్లు ఉంటాడు, ఇక్కడ మేము ఉంటాం, నేను కూడా కూపన్పల్లిలో ఉంటా, ఇక్కడ నేనే హైదరాబాద్లో ఉంటా, ఇక్కడనే మా ఆఫీస్ ఇక్కడనే ఉంటుంది. అక్కడ ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, మంచినీళ్ళు ఉంటాయి. మీరు ఎప్పుడైనా కానీ మీరు వచ్చి ఇక్కడ ఏదంటే అది పని తీసుకోవచ్చు. నేను లేకుండా కానీ 2 గంటలు కూర్చోవచ్చు. మేము ఇక్కడ అందుబాటులో ఉంటాం 24 గంటలు టౌన్లోనే. హనుమాన్లు ఉంటాడు కాబట్టి మీకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము, మీకు అండగా కూడా ఉంటాం. కాబట్టి మాకు అందరు సమానమే, మాకు ఎవరు ప్రత్యేకం కాదు. కాబట్టి ఈ ప్రాంతాన్ని, ఈ మన నియోజకవర్గాన్ని, ముఖ్యంగా డివిజన్ నెంబర్ 18ను డెవలప్ చేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. కానీ మీరు తప్పకుండా భారీ మెజార్టీతో హనుమాన్లను గెలిపించాల్సిందిగా కోరుతూ, మీ యొక్క ఇక్కడ ఈ కాలనీ వాళ్ళు కూడా ఇంతకుముందు గతంలో వచ్చాను, మన సాయిబాబా టెంపుల్ దగ్గర ఒక 5 లక్షల రూపాయలతో కళ్యాణ మండపం కావాలన్నారు. తప్పకుండా అది చేస్తే మీరు మార్చిలో ఇస్తాం, అది మార్చిలో మీకు ప్రొసీడింగ్ ఇస్తాము. ఇప్పుడు తర్వాత ఇంకా పంతులు గారికి కూడా ఇక్కడ తిరుపతి నైవేద్యం కావాలన్నారు, దాని గురించి కూడా తప్పకుండా ఎండోమెంట్ మినిస్టర్ గారితో మాట్లాడి అది కూడా ఇప్పిస్తాం. ఇంకా ఏది ఉన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఓట్లేసి గెలిపించి కొట్లాడి పని తీసుకోండి. దయచేసి నేను కోరుకునేది అదొకటే. డ్రైనేజీలు బాగా ఘోరంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడు రెడీగా మనకు 2 కోట్ల రూపాయలు ఈ డివిజన్లో ఉన్నాయి. 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి ఈ డివిజన్లో ఉన్నాయి. మనం ఇప్పుడు ఎన్నికల కోడ్ చేయడం వల్ల మనం పని చేయలేకపోతున్నాం. ఆ 2 కోట్లతో మీరు ఇష్టం ఉన్న దగ్గర డ్రైన్స్ మొత్తం దగ్గర ఒక 5 కిలోమీటర్ల డ్రైన్ వస్తుంది. మనకు ఏ రోడ్కైనా మీరు డ్రైన్ అవసరం ఉంటే మీరు డ్రైన్ పెట్టుకోండి. తప్పకుండా మీరు అనుకున్న దగ్గర డ్రైన్స్, రోడ్స్ తప్పకుండా చేపిస్తాం. ఇంకా మనకు ముఖ్యమంత్రి గారికి కోరినట్టు మనకి ఇంకా 60 కోట్ల రూపాయల ఫండ్ వస్తే మీ పార్కులు ఏదంటే ఒక మంచి ఒక అభివృద్ధి చెందినటువంటి కాలనీగా దీన్ని తీర్చిదిద్దుతాం అని చెప్పి, వాటర్ది కూడా మీకు చెప్పమంటున్నారు. మనకు దగ్గర 1000 KL ట్యాంకు, మనకు వాటర్ ట్యాంక్ మనకు శాంక్షన్ అయింది, ఆల్రెడీ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి అమృత్ కింద. దాంట్లో మీకు ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి 150 లీటర్ల చొప్పున నీళ్ళు వస్తాయి. మనకు ఏం మంచినీళ్ళ ప్రాబ్లం ఇంకొక 30-40 ఏళ్ళ దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు. ఆ ప్రాజెక్ట్ అయిపోతే మీకు 1 ఇయర్లో మీకు పుష్కలంగా నీళ్లు ఉంటాయి. మన నియోజకవర్గంగా 8 ట్యాంకులు శాంక్షన్ అయినాయి. దగ్గర ఒక్కొక్క ఇది 1,50,00,000 ఇది ట్యాంకు మనది. ఇప్పుడు వర్క్ నడుస్తూ ఉంది. ఆ పెద్ద కంపెనీ వాళ్ళు తీసుకున్నారు, ఏం ప్రాబ్లం లేదు. మన ఇంటింటికి మంచినీళ్ళు వస్తాయి. అన్ని విధాలుగా మీకు ఈ కాలనీకి మేము అండగా ఉంటాం, అభివృద్ధి చేస్తామని చెప్పి మరొకసారి మీకు కోరుకుంటూ, మరి హనుమన్లు గారిని చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మీకు కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్, గుర్తు చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు ఇద్దరు పక్కకు పెట్టండి. సో ఏది